శంకర భగవత్పాదులు అంటున్నారు, మహాదంత వక్త్రాపి పంచాస్య మాన్య, ఏనుగు ముఖంతో ఉన్న సింహంతో పూజింపబడేవాడా అన్నారు. ఇదేమి విచిత్రం. ఏనుగు ముఖంతో ఉంటే సింహాన్ని చూసి పారిపోవాలి ఎంత వినాయకుడైనా. కానీ ఏనుగు ముఖంతో నువ్వు ఉండి సింహంతో పూజింపబడతావు, ఎంత చమత్కారం నీదంటున్నారు. ఏమిటి దాని అర్థం? పంచాస్య మాన్య, సింహం ఆయనని పూజ చేస్తుంది. సింహం ఏనుగు ముఖం ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసింది అని ఎక్కడ చెప్పబడింది అంటే, శంకరాచార్యుల వారు పంచాస్య అన్నారు. పంచాస్యము అని పేరు దేనికి వచ్చింది అంటే సింహానికి పేరు. పంచాస్య అంటే పంచ అంటే 5 అని ఒక అర్థం, ఆస్య అంటే ముఖములు కలిగినది, 5 ముఖములు కలిగినది కాబట్టి పంచాస్య అని ఒక అర్థం. పంచ అంటే సంస్కృతంలో విశాలమైన అని ఒక అర్థం, ఆస్య అంటే ముఖం, విశాలమైన ముఖము కలిగినది అని. సింహాన్ని చూస్తే నడుం సన్నగా ఉంటుంది, కానీ ముఖం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చాలా పెద్ద ముఖం ఉంటుంది, విశాలమైన ముఖం ఉంటుంది. నేను మగసింహం గురించి మాట్లాడుతున్నాను. సింహం యొక్క భార్య ఆడసింహాన్ని అయితే శివంగి అంటారు. సింహానికి ఉన్నటువంటి అందం నిజానికి శివంగికి ఉండదు. మగసింహం చాలా అందంగా ఉంటుంది, చాలా పెద్ద జూలు ఉంటుంది దాని ముఖం చుట్టూ. దాని ముఖం వంక చూసేటప్పటికే ఒక భీతి కలుగుతుంది, అంత గాంభీర్యంతో ఉంటుంది అది. సింహావలోకనము, సింహస్వప్నము, సింహ సందర్భంగా అనేకమైనటువంటి పేర్లు లోకంలో వచ్చాయి. సింహాసనము, సింహాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అది బయటికి వచ్చి నడిచి వెడుతుంటే దాని వెంట్రుకలలోంచి వచ్చినటువంటి వాసనకి మిగిలిన జంతువులన్నీ గుహల్లోకి పారిపోతాయి. అయినా నా జోలికి ఏ జంతువు వస్తుందిలే అని చెప్పి అది నిర్లక్ష్యంగా నడవదు. ఒక 100 అడుగులు వేస్తుంది, స్థిమితంగా ఆగి ముఖమంతా వెనక్కి తిప్పి 2 వైపులా పరిశీలనంగా చూస్తుంది. ఏదైనా అనుమానం వస్తే వెనక్కి తిరుగుతుంది, తిరిగి ఒకసారి చూస్తుంది. అంతా అది వెళ్ళవలసినటువంటి ప్రయాణం పూర్తి చేసుకుంటే బాగా ఎత్తైన చోటుకి ఎక్కి ఒక బండరాయి మీద కూర్చుంటుంది. ముందు 2 కాళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది. అందుకే సింహావలోకనము అంటారు. అవలోకనము అంటే చూచుట. సింహానికి కొద్దిగా ముందుకెడితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అలవాటు ఉంటుంది. మిగిలిన జంతువులు అలా కాదు, నడిచి వెళ్ళిపోతాయి. సింహం మాత్రం అలా నడవదు, కొద్ది దూరం నడిస్తే ఆగి వెనక్కి చూసుకుంటుంది. సింహావలోకనము అన్నది జీవితంలో అలవాటు పడిపోయినటువంటి వాడు చాలా గొప్ప స్థితికి వెడతాడు. ఎందుకని అంటే ఏదైనా ఒక విషయం చదువుకుంటే పుస్తకం మూసి నాకు ఎంత జ్ఞాపకం ఉంది అని చదివిన దాన్ని మళ్ళీ ఆలోచిస్తాడు, ఇవాళ చదివిన దాన్ని మళ్ళీ రేపు ఆలోచిస్తాడు, నిన్న విన్నదాన్ని ఇవాళ పొద్దున్న లేచి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాడు, ఇవాళ పొద్దున్న ఆలోచించిన దాన్ని సాయంకాలం ఆలోచిస్తాడు. ఎన్ని మాటలు ఒక విషయం మీద ఆలోచన చేసి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడో ఆ విషయం మనసులో అంత బాగా నాటుకుంటుంది. అందుకే సింహావలోకనము అంటారు. సింహానికి అటువంటి లక్షణం ఉంది. అందుకని పంచాస్యము అంటారు. విశాలమైనటువంటి ముఖం కలిగి ఉంటుంది కాబట్టి సింహమునకు పంచాస్యమని పేరు. సింహం ఎక్కడైనా ఏనుక్కి పూజ చేయడం మీరు చూసారా? ఎక్కడ చేయదు. ఎందుచేత అంటే ఏనుగు సింహాన్ని చూస్తేనే భయపడిపోతుంది, ఇంకా సింహం ఏనుక్కి పూజ చేయడం ఏమిటి, అసలు లోకంలో ఉండదు అది. కానీ శంకరాచార్యులు వారు అంటున్నారు, ఈ ఏనుక్కి మాత్రం సింహం పూజ చేసింది అన్నారు. ఏ ఏనుగు? విఘ్నేశ్వరుడికి. ఆయనకి మరి ఏనుగు ముఖం కదూ. ఈ ఏనుగు ముఖం ఉన్నవాణ్ణి సింహము పూజ చేసింది. ఎప్పుడు పూజ చేసింది? ఎక్కడైనా ఉందా అలాగా అంటే అందులో ఒక పెద్ద రహస్యం దాచారు. పంచాస్యము అంటే విశాలమైన ముఖము కలిగినది అంటే జంతువుగా సింహానికి అన్వయం. 5 ముఖములు కలిగిన వాడు కూడా ఒకడు ఉన్నాడు, ఆయన పరమశివుడు. పరమశివుడికి ఒక్కడికే 5 ముఖాలు. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అంటారు. సద్యోజాతం పశ్చిమాన్ని చూస్తుంది, అఘోరము దక్షిణాన్ని చూస్తుంది, వామదేవము ఉత్తరాన్ని చూస్తుంది, తత్పురుషము తూర్పుని చూస్తుంది, ఈశానము పైకి చూస్తుంది. 5 ముఖాలతో ఉండేటటువంటి వాడు ఒక్క పరమశివుడే. అందుకే పంచాస్య అంటే 5 ముఖములు ఉన్నవాడు అంటే పరమశివుడికి అన్వయం ఆ నామం.
సింహము ఒక అర్థం, పంచాస్యము ఒక అర్థం. సింహము అంటే మృగరాజు. ఆ అడవిలో ఎన్నున్నాయో అన్నిటికీ సింహమే రాజు. లోకంలో ఉన్నవన్నీ పశువులే. మనని కూడా పశువు అని అంటారు, కర్మపాశముల చేత కట్టపడతాం కాబట్టి. మనందరికీ సార్వభౌముడు పరమశివుడు. అందుకే ఆయనకి పశుపతి అని పేరు. ఖట్మండులో పశుపతినాథలింగం అంటాం, ఆయనకి పశుపతి అని పేరు. పశుపతి అయినటువంటి 5 ముఖములు కలిగినటువంటి శివుడు విఘ్నేశ్వరుడికి తండ్రి. లోకంలో తండ్రిని కొడుకు పూజ చేస్తాడు, కానీ విఘ్నేశ్వరుడి విషయంలో కొడుక్కి తండ్రి పూజ చేశాడు. ఎందుకు పూజ చేయవలసి వచ్చింది అంటే ఆదౌ పూజ్యో గణాధిప అని ఆయనకి పేరు. విద్యాగణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది లోకంలో. మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ లేనటువంటి పూజ ఒక్క విద్యాగణపతికి మాత్రమే చేస్తారు. మామిడి పువ్వు ఉంటుంది చూశారు, వసంత ఋతువులో వస్తుంది మామిడి పువ్వు. ఆ మామిడి పువ్వుతో పూజ చేస్తారు విద్యాగణపతికి. రసాలము అంటారు మామిడి చెట్టుని. రసాలము మామిడి పండు పేరు, రసాలము భగవంతుడి పేరు. అందుకే రసాలము మామిడి పువ్వుతో విద్యాగణపతికి పూజ చేస్తారు. పూజ చేస్తే అపారమైనటువంటి విద్యని అనుగ్రహిస్తాడు ఆయన అని లోకంలో ఒక పెద్ద విశ్వాసం, శాస్త్రవాకు. అటువంటి విఘ్నేశ్వరుణ్ణి శివుడు పూజ చెయ్యాలి. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆయనే వరం ఇచ్చాడు. ఒకప్పుడు మామిడి పండు చేతికిచ్చాడు. చేతికిచ్చి ఇవాళ నుంచి నేను విఘ్నములకు నిన్ను అధిపతిగా చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పని జరగకుండా అడ్డు ఏదైనా వస్తే దాన్ని తొలగించగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు విఘ్నాధిపత్యాన్ని పొందాడు విఘ్నేశ్వరుడు. విఘ్నాధిపత్యాన్ని పొందినటువంటి విఘ్నేశ్వరుడికి తండ్రి అయినా కూడా శివుడు, ఆయన కూడా లోకమర్యాద కోసం ఏదైనా పెద్ద పని మొదలు పెడితే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి తప్ప ముందుకు వెళ్ళకూడదు. అలా ఒకవేళ విడితే ఆ పని జరుగుతుందా జరగదా నిరూపించాలనుకున్నాడు. నిరూపించాలనుకుని ఒకసారి పరమశివుడు ఒక పెద్ద కార్యాన్ని తలపెట్టాడు. త్రిపురాసురులు అని 3 రాక్షసులు బయలుదేరారు. ఒకడు బంగారుపురంలో ఉండేవాడు, ఒకడు వెండిపురంలో ఉండేవాడు, ఒకడు ఇనుప నగరంలో ఉండేవాడు. 3 ఆకాశంలో తిరుగుతుండేవి. ఆ త్రిపురాసురుల్ని సంహరించవలసి వచ్చింది. ఆ త్రిపురాసురుల్ని సంహరించగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. అది కూడా ఒక్క బాణంతోటే చంపాలి, అది వాళ్ళకి వరం. అందుకని అది కూడా ఇతపూర్వం ఎక్కడా లేనటువంటి రథం ఎక్కి, ఇంతకు పూర్వం లేనటువంటి ధనస్సు చేత్తో పట్టుకుని, ఇంతకు ముందెన్నడూ వాడనటువంటి బాణం పెట్టి కొడితే 100 సంవత్సరములకు ఒక్కసారి ఆ 3 పురములు ఒక సరళ రేఖలోకి వస్తాయి, ఒక్క గీతలోకి వస్తాయి. అప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు బాణం విడిచిపెడితే ఆ బాణపు దెబ్బకి మేము పడిపోతామని వాళ్ళు వరం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆ త్రిపురాసురుల్ని సంహరించాలి. లోకంలో ఎక్కడా లేనటువంటి రథం ఒకటి కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు రథం అంటే భూమిని అంతటినీ రథంగా మార్చారు. మార్చి సూర్యచంద్రులు ఇద్దరినీ దీనికి చక్రాలుగా పెట్టారు. వేదములను గుర్రాలుగా చేశారు. ప్రణవాన్ని ఓంకారాన్ని ఆ గుర్రాల్ని తోలేటటువంటి కొరడాగా చేశారు. చేసి సరస్వతీదేవి ఆ వింటికి ఆ కొరడాకి తాడుగా మారింది. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఆ రథాన్ని తోలుతున్నాడు. పరమశివుడు లోపల కూర్చొని ఆ త్రిపురములను కొట్టడం కోసం ఇంతకు ముందు లేని ధనస్సు పట్టుకోవాలి. అందుకని మేరు పర్వతాన్ని ధనస్సుగా మార్చి పట్టుకున్నాడు. పట్టుకుని శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా మార్చుకుని ఆ ధనస్సు యొక్క వింటినారికి తొడిగి త్రిపుర సంహారం చేయడానికి బయలుదేరాడు. తీరా కొంత దూరం వెళ్ళిన తరువాత రథానికి ఇరుసు విరిగిపోతే రథం ఆగిపోయింది. ఏం చెయ్యాలి ఇప్పుడు అన్నారు. అంటే శివుడు అన్నాడు, ఆదౌ పూజ్యో గణాధిప, నా కొడుక్కి నేనే వరం ఇచ్చాను, విఘ్నములను తీయగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానని చెప్పాను. నేను ఆయనని పూజించలేదు. కొడుకైనా కూడా ధర్మమే, చెయ్యవలసిన పని చెయ్యాలి. నేను విఘ్నేశ్వరుడి పూజ చెయ్యకుండా త్రిపురాసుర సంహారానికి బయలుదేరాను. అందుకే రథానికి ఇరుసు విరిగిపోయింది. నేనిప్పుడు ఇక్కడి నుంచే విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే మళ్ళీ ఈ రథం కదులుతుంది అని వెంటనే విఘ్నేశ్వరుడిని నేను మీతో మనవి చేశా కదూ, పసుపు ముద్ద అక్కడ పెడితే అదే విఘ్నేశ్వరుడు. పసుపు ముద్ద అక్కడ పెట్టి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాడు.
ఆరాధిస్తే రథం మళ్ళీ కదిలింది. కదిలి త్రిపురాసుర సంహారం జరిగింది. ఇప్పటికీ ఒకప్పుడు పరమశివుడు రథం ఎక్కి వెడుతున్నప్పుడు ఆ రథం యొక్క ఇరుసు ఎక్కడ విరిగిపోయిందో ఆ పట్టణం ఇప్పటికీ ఉంది. అది చెంగల్పట్టు అనేటటువంటి ప్రాంతం ఉంది ద్రవిడ దేశంలో, తమిళనాడులో. ఆ చెంగల్పట్టుకి దగ్గరలో దాన్ని ఇరుపక్కం అంటారు, ఇరుసు విరిగిపోయినటువంటి పట్టణము అని. ఆ పట్టణంలో ఇప్పటికీ పరమశివుని యొక్క రథం విరిగిపోయినటువంటి క్షేత్రము అని పిలుస్తారు. అది ఒకప్పుడు ఒక ఆశ్చర్యం జరిగింది ఆ ఊళ్ళో. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి రోజుల్లో రామేశ్వరంలో శంకరాచార్యుల వారిని 4 శిష్యుల్ని ప్రతిష్ఠ చేయడం కోసమని రాజస్థాన్లో పాలరాతి విగ్రహాలు తయారు చేయించి వారి మూర్తిని పట్టుకుని వాహనం వెళుతుంటే మళ్ళీ అదే పట్టణం దగ్గర ఇరుసు విరిగిపోయింది. వెంటనే కామకోటి మఠానికి తెలియచేశారు, ఇరుసు విరిగిపోయింది ఎలాగా అని. మహాస్వామి వారు అన్నారు, ఇప్పుడు ఆ మూర్తుల్ని కిందకి దింపడం కుదరదు, 108 కొబ్బరికాయలు కొట్టండి. 108 కొబ్బరికాయలు కొడితే ఆయన ప్రసన్నుడవుతాడు. ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో ఒక చమత్కారం ఉంది. మిగిలినటువంటి దేవతలు ఎవరికైనా సరే కొబ్బరికాయ కొట్టేటప్పుడు లోపలికి తీసుకెళ్ళి అర్చకుడికి ఇస్తాం. అర్చకుడు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతాడు. నైవేద్యం పెట్టిన తరువాత ఒక చెక్క దేవాలయాల్లో ఉంచుతారు, ఒక చెక్క మనం ప్రసాదంగా తెచ్చుకుంటాం. విఘ్నేశ్వరుడి విషయంలో ఆయన ఎప్పుడైనా చాలా ఇష్టపడ్డాడనుకోండి, నాకు కొబ్బరికాయ కొట్టమని కబురు చేస్తాడు. ఇదో విచిత్రం తెలుసా మీకు? నాకు కొబ్బరికాయ కావాలి అని అడుగుతాడు. ఎవరి పట్ల ఆయన ప్రీతి పొందాడో వాళ్ళకి కబురు వస్తుంది, నాకు కొబ్బరికాయ కొట్టమనండి అని అడుగుతాడు. నాకు కొబ్బరికాయ కొట్టమనండి అని అడిగాడు అంటే ఆయన చాలా ప్రీతి చెందాడు అని గుర్తు. విఘ్నేశ్వరుడు బాగా ప్రీతి చెందాలి అంటే కొబ్బరికాయని లోపలికి తీసుకెళ్లే కొట్టాలని నియమం లేదు. దేవాలయం మూసేసి ఉన్నప్పటికీ కూడా దేవాలయం ఎదురుగుండా రహదారి మీద నిలబడి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ చూపించి నేలకేసి కొట్టేస్తే దాన్ని పిల్లలు ఏరుకు తినేస్తే కొబ్బరి చెక్కల్ని సాక్షాత్తు విఘ్నేశ్వరుడు తినేసినట్టు. ఇది ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం మినహాయింపు. మిగిలినవి ఎవరివైనా సరే లోపలికి తీసుకెళ్ళి కొట్టాలి. విఘ్నేశ్వరుడికి కూడా లోపలికి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ ప్రీతి ఆయన ఎప్పుడు చెందుతాడంటే కొబ్బరికాయ కొట్టి ఆ ముక్కలు కానీ రోడ్డు మీద చెల్లాచెదరుగా అయిపోతే పిల్లలు వచ్చి ఆ ముక్కలు ఏరుకు తింటే చూడండి. సాధారణంగా దృష్టి దోషం పోవడానికి శుక్రవారం నాడు దుకాణాల ముందు కొబ్బరికాయ దిగదుడిచి రోడ్డు మీద కొట్టేస్తుంటారు. ఆ ముక్కలు ఎవరూ తీసుకోరు. కానీ విఘ్నేశ్వరుడి గుడి ముందు మాత్రం కొబ్బరికాయ కొడితే అది పిల్లలు ఏరుకు తింటే స్వయంగా విఘ్నేశ్వరుడు తిన్నట్టు. అది ఒక్క విఘ్నేశ్వరుడికే అన్వయం. 2, ఆయన బాగా ప్రీతి చెందాడు అనుకోండి, ఎప్పుడైనా ఎవరో ఒకరిలోకి ప్రవేశించి నాకు కొబ్బరికాయ కొట్టండి అని అడుగుతాడు. కొబ్బరికాయ కొడితే వెంటనే ప్రీతి చెందుతాడు ఆయన. ఎప్పుడైనా ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకోండి, దానికి విరుగుడు ఏమిటంటే స్వామికి ఒక కొబ్బరికాయ కొట్టడం. వెంటనే మళ్ళీ వెనక్కి రండి నేను చెప్పే దగ్గరికి. శంకరాచార్యుల వారి మూర్తుల్ని వాహనంలో పెట్టి రామేశ్వరం పంపిస్తున్నప్పుడు ఆ వాహనం యొక్క ఇరుసు విరిగిపోయింది, మూర్తుల్ని కిందకి దింపడానికి లేదు, వాహనాన్ని ఎత్తి ఇరుసు సరిగ్గా బిగించడానికి లేదు, మరమ్మత్తు చేయడానికి. ఎలా అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి కబురు పంపారు. స్వామివారు అది విని అన్నారు, ఎక్కడ విరిగిపోయింది, ఏ ఊళ్ళో ఆగిపోయింది వాహనం అని అడిగారు. ఈ తిరిగిరుపక్కం అన్న చోట విరిగిపోయింది అన్నారు. ఓ, ఆ ఊళ్ళో విరిగిపోయింది అంటే అక్కడే ఒకప్పుడు పరమశివుడి యొక్క రథం ఇరుసు విరిగిపోయింది. అప్పుడు శివుడి రథానికి విరిగింది. ఇప్పుడు శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారి మూర్తి వెడుతుంటే మళ్ళీ విరిగింది. 108 కొబ్బరికాయలు నిలబడి కొట్టేయండి, అనుకోకుండా తనంత తాను ఆ ఇరుసు బాగవుతుంది అన్నారు. వెంటనే 108 కొబ్బరికాయలు తెప్పించి ఆ అరుచుపక్కం క్షేత్రంలో విఘ్నేశ్వరుడు యొక్క దేవాలయం ముందు కొట్టారు. కొట్టిన తర్వాత అనుకోకుండా లోపల ఉన్న విగ్రహాలు అలా ఉండగానే ఆ వాహనం యొక్క ఇరుసు బాగు చేయడానికి అవకాశం దొరికింది. అలా బాగు చేశారు. ఇక ఆగలేదు, వాహనం రామేశ్వరం వెళ్ళిపోయింది.
ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం కొబ్బరికాయ కొట్టడానికి అంత ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది. అందుకే మీరు విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఏది చేశారు ఏది చెయ్యలేదు అన్నదానితో కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే విషయం. మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మంచిది. విఘ్నేశ్వర చతుర్థి నాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోసపండు నైవేద్యం పెట్టాలి. దోసపండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పం చేయకూడదు. ఉండ్రాళ్ళు కుడుములు అవి సరే, దానితో పాటు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టి దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి. అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో అత్యంత ప్రధానం. ఎందువల్ల అంటారేమో, ఆయన గజముఖంతో ఉంటాడు. గజముఖంతో ఉన్న కారణం చేత ఉపాధి రీత్యా ఏనుగు లక్షణంగా దోసపండు మహాప్రీతిపాత్రంగా స్వీకరిస్తాడు. అందుకే దోసపండు తప్పకుండా నైవేద్యం పెట్టాలి. రెండు, దోసపండుకు ఒక ప్రసిద్ధి ఉంది. ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు, మోక్షం పొందాలి అని కోరిక ఉంటే దేనితో పోలిక చెప్తారంటే ఒక్క దోసపండుతోటే చెప్తారు, ఇంకా దేనితోటి పోలిక చెప్పరు. అందుకే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమమృతాత్ అని మృత్యుంజయ మహామంత్రం. అందులో దోసపండు తీగ నుంచి విడిపోయినట్లు నా దేహము నుండి జీవుడు విడిపోవుగాక అని అడుగుతారు. మిగిలిన ఏదైనా కూడా పండిపోయిన తరువాత కూడా ముచికని విడిచిపెట్టడం కొంచెం కష్టంగా విడిచిపెడుతుంది, అంత తేలిగ్గా వదలదు. ఒక్క దోసపండు మాత్రం సునాయాసంగా వదులుతుంది ముచికని. ముచిక నుంచి దోసపండు ఎలా వదిలిపెడుతుందో, నేను శరీరము వేరుగా చూసి బ్రహ్మజ్ఞానంతో అలా విడివడెదనుగాక అని అడగడానికి, ఆ మోక్షస్థితిని కోరుకోవడానికి దోసపండునే ప్రధానంగా మనం ఉపమానంగా పోలిగ్గా చెప్తాం. అందుకే అంతటి స్థితిని ఇవ్వగలిగిన వాడు కనుక చిన్నదాన్ని పుచ్చుకొని ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు. చిన్నది ఇస్తే పొంగిపోతారు. మీరు పెద్దవాళ్ళకి ఎంత ఇవ్వండి, ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడుస్తుంటాడు. అదే పిల్లవాడికి మీరు నిన్న ప్రయాణం చేసి వచ్చినటువంటి టిక్కెట్ ఒకటి పనికి మాలింది తీసుకెళ్ళి వాడి చేతికి ఇవ్వండి, వాడు పొంగిపోయి కాసేపు ఆడుకుంటాడు. తాళం చెవి ఇవ్వండి, వాడు కాసేపు ఆడుకుంటాడు. ఓ కాగితం ముక్క ఇవ్వండి, వాడు కాసేపు ఆడుకుంటాడు. ఓ కాగితం ముక్క చింపక్కడ పెట్టి మనవణ్ణి పిలిచి ఉఫ్ అని ఊది తాతగారు ఆ కాగితం గాలిలోకి ఎగిరిపోతే వాడు పెద్ద నవ్వు నవ్వేసి మా తాత కాబట్టి ఇలా ఊదగలిగాడని సంతోషపడిపోయి వాడు కాగితం ముక్క అక్కడ పెట్టి వాడి చిన్ని నోటితో ఊస్తే కాగితం ఎగరకపోతే మళ్ళీ పిలిచి తాత ఉఫ్ఫు, తాత ఉఫ్ఫు అంటాడు. తాత ఉఫ్ఫు అని ఊస్తే మళ్ళీ ఎగిరిపోతే వాడు ఎంత మురిసిపోతాడో తప్పట్లు కొట్టేసి. పిల్లలు చిన్నదానికి ప్రీతి చెందుతారు. ఆయన బాలరూపంలో ఉంటాడు కాబట్టి 33 కోట్ల మంది దేవతలు కానీ త్రిమూర్తులు కానీ బాలరూపంలో ఉండేటటువంటి వాళ్ళు ఇద్దరే. ఒకరు అమ్మవారు బిడ్డ రూపంలో ఉంటే బాలారూపంలో ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఒక్కడే ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు. అందుకే సదా అని మొదలెట్టారు ఆ శ్లోకాన్ని. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంతి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడైనప్పటికీ కూడా 5 ముఖాలు కలిగినటువంటి పరమశివుడి చేత పూజింపబడ్డాడు. పంచాస్య అంటే సింహము అని ఒక అర్థం కాబట్టి సింహము చేత పూజింపబడినటువంటి ఏనుగు ముఖం ఉన్నవాడు. లోకంలో సింహము చేత పూజింపబడిన ఏనుగు ఉండదు, కానీ పశుపతి కాబట్టి సింహంతో సమానం పరమేశ్వరుడు. సింహంతో సమానమైనటువంటి పరమేశ్వరుని చేత పూజింపబడినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. అందుకే మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. అంతేకాదు, హేరంబ గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. హేరంబ గణపతి అని ఉంటారు. నిజంగా హేరంబ గణపతి ధ్యానానికి చాలా అనువైన మూర్తి. ఎంత అందంగా ఉంటుందో మీకు బహుశः ఇంకా ఎక్కడ అంత అందమైన మూర్తి దొరకదు. హేరంబ గణపతి మూర్తికి ఉండేటటువంటి సౌందర్యం చూసి తీరాలి. 5 ముఖాలు ఉంటాయి. తండ్రికి ఎలా 5 ముఖాలు ఉంటాయో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా 5 ముఖాలతో ఉంటాడు.
ఈ 5 గజముఖాలే, 5 ఏనుగు ముఖాలే. 4 వైపులా 4 ఏనుగు ముఖాలు ఉంటాయి, పైన ఒక ఏనుగు ఉంటుంది. అది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో. విచిత్రం ఏమిటంటే 5 ఏనుగు ముఖాలతో ఉండి హేరంబ గణపతి వాహనం సింహం, ఎలుక కాదు. మూషిక వాహనం మీద ఎక్కడు, ఆయన సింహవాహనం మీద ఎక్కుతాడు. 5 ఏనుగు ముఖాలతో ఉన్నవాడు సింహవాహనం మీద ఎక్కి వెడుతుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో. ఎందుకని? అసలు సింహం ఏనుగు మీదకి ఎక్కుతుంది, కానీ ఒక ఏనుగు కాదు, 5 ఏనుగు ముఖాలు ఉన్నవాడు సింహం మీదకి ఎక్కి వెడుతుంటాడు. ఎంత విచిత్రం! ఆ సింహం పెద్ద జూలుతోటి పైన కూర్చున్నటువంటి 5 ముఖాలున్న హేరంబ గణపతి ఎలా చెప్తాడో అలా వెడుతూ ఉంటుంది. అంటే హింసని అదుపు చెయ్యగలిగినటువంటి శక్తితో ఉంటాడు. అందుకే ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య, ఏనుగు ముఖంతో ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడినవాడు, సింహము వాహనముగా కలిగినటువంటి వాడు. తల్లి పార్వతీదేవికి సింహము ఎలా వాహనంగా ఉంటుందో, కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా హేరంబ గణపతిగా ఉంటే సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటాడు. ఇంకా విశేషం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు మహాదంతి అని పిలిచారు. ఏనుగు అని పిలవాలంటే అబ్బో బోల్డ్ అన్ని పేర్లు ఉన్నాయి. గజము అనొచ్చు, కుంజరము అనొచ్చు, ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ శంకర భగవత్పాదులు ఆ పేర్లు వాడలేదు, మహాదంతి అన్నారు. ఏనుగుల్లో ఒక లక్షణం ఉంటుంది, దంతములు ఉన్నాయనుకోండి అది పురుష ఏనుగు, అది మగ ఏనుగు. దంతాలు లేవనుకోండి అది ఆడ ఏనుగు. విఘ్నేశ్వరుడు దంతాలతో ఉంటాడా, దంతాలు లేకుండా ఉంటాడా? ఏకదంతంతో ఉంటాడు, ఒక దంతంతో ఉంటాడు. మరి 2 దంతాలేవి? ఇంకొక దంతం ఏమైంది అంటే ఏనుగుకి చాలా చాలా సౌందర్యవంతమైనది ఏది అంటే దాని దంతమే. అందుకే ఏనుగుని పట్టుకుంటారు ఆ దంతాల కోసం. మరి ఒక దంతం ఏమైంది? ఎవరైనా విరగ్గొట్టారా? అంతటి మహాబలవంతుడు పరబ్రహ్మస్వరూపము, ఆయన దంతాన్ని విరగ్గొట్టగలిగిన వాడెవరు? ఎవరూ విరగ్గొట్టలేదు. వ్యాసుల వారు మహాభారత రచన చేస్తానన్నాడు. అది పంచమ వేదం. 4 వేదములు ఎలాంటివో అలా 4 వేదముల సారాన్ని పిండి 5వ వేదమైనటువంటి మహాభారతాన్ని తయారు చేస్తాను. ఇది ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క సమన్వయంగా రచన చేస్తున్నాను. ఇది చదివితే ఇక చదవవలసినది ఉండదు. ఇందులో చెప్పనిది చెప్పినది ఉండదు, ఇందులో చెప్పనిది చెప్తానన్నవాడు ఉండడు. అలా రాస్తున్నానన్నాడు. మహాభారత ప్రారంభంలో వ్యాసుడు చెప్పుకున్నాడు ఈ మాట. ఇందులో చెప్పనిది ఇంకొక చోట చెప్పినది లోకమునందు ఉండదు, ఇంకొక చోట చెప్పినది ఇందులో చెప్పినదే ఉంటుంది. అంత గొప్పగా పంచమవేద రూపంగా నేను మహాభారతాన్ని లోకానికి అందిస్తున్నానన్నాడు. ఎందుకని? వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు. వ్యాసో నారాయణ స్వయం.